నమస్తే. మరి గతంలో తీసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ఫామ్ హౌస్లో 200-300 ఎకరాలలో వరేసి మరి రైతులను మాత్రం వరేస్తే మీకు ఊరి అని తప్పుడు సంకేతాలు ఇచ్చి ఒక్క వడ్ల గింజ కొనమని చెప్పి రైతులని నిండా మోసం చేసిండు. మరి కొందరు రైతులు కేసీఆర్ మాటలు లెక్క చేయకుండా అక్కడక్కడ దాదాపు ఒక 40% మాత్రమే వడ్లనేసిండు. ఆ రకంగా రైతులు సగం నాశనం అయితే ఇప్పుడు వేసిన వరిని కేంద్రము కొనాలని వాడు రాష్ట్రం కొనాలని వీడు ఇద్దరు ఒక దొంగ నాటకాలు ఆడి లాస్ట్కు రాష్ట్ర ప్రభుత్వం మేమే కొంటున్నామని గొప్పలు చెప్పుకుంటా పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. మరి తీరా చూస్తే ఈరోజు పండిన పంటని మరి మా కోడంగల్ ప్రాంతంలో మరి రోజు ఒక ఐకేపీ సెంటర్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అని ఇక్కడ ఉన్నటువంటి ఒక కొబ్బరికాయల ఎమ్మెల్యే, ఒక డమ్మీ ఎమ్మెల్యే రోజు ఒక సెంటర్ని ప్రారంభించుకుంటూ పోతున్నాడు. ఆయన ప్రారంభించి దొంగలకు తాళాలు ఇచ్చిపోతున్నాడు. ఇక్కడ మరి ఆ దొంగలు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఒక విత్తనాన్ని జోక్కోకుండా డైరెక్ట్ రైస్ మిల్లర్ల దగ్గరికి పంపిస్తున్నారు. రూల్ ప్రకారం అయితే వీళ్ళు ఇక్కడ కాంట చేసి బిల్లు చేసి రైస్ మిల్లుకు పంపించాలి. కానీ ఎక్కడ ఏ గ్రామంలో ఒక్కడిగిట సెంటర్ రోడ్డు రైతుల దగ్గర జోక్కునే పరిస్థితి లేదు. మరి రైస్ మిల్లర్ల దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి దొంగ మిల్లర్లు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కైనరో ఏమైనరో తెలియదు. కానీ రైతుల దగ్గర తేమ పేరుతోని ఒక్కొక్క రైతు దగ్గర ఒక బస్తాకి 4 నుండి 3.5, 4-5 కిలోల చొప్పున వాళ్ళకు అనుకూలంగా ఉంటే తక్కువ, వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే ఎక్కువ సూటు తీసి రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు అనొచ్చు దీనికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని. మరి 24 గంటలు ఈయన తిరుగుతున్నాడు, ప్రతి ఐకేపీ సెంటర్ని ఆయన్నే ప్రారంభిస్తున్నాడు. మరి దొంగతనం చేస్తుంటే ఆయన కండ్లకు కనిపిస్తలేదా, లేక ఆయనకు తెలిసే జరుగుతుందా, ఇదంతా ఒక సిండికేట్ ఏర్పాటు చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇకనైనా ఎమ్మెల్యే గారు మీరు రోజు ఒట్టే తిరగంగాను రైతులను నిండా ముంచే దొంగల్ని ఒక్కనైనా పట్టి బొక్కలేండి, అప్పుడు ఏందో సుతం. నోరు తెరిస్తే రైతు ప్రభుత్వం అంటారు, రైతుల నిండా ముంచే దొంగ కొడుకుల్ని ఒక్కరన పట్టుకునే ప్రయత్నం చేస్తలేరు. అధికారులు అంతకే అయినరు, రాజకీయ నాయకులు అంతకే అయినరు. కాబట్టి ఈ రైతులని మా కోడంగల్ ప్రాంతంలో ఇది మా పొలానికి సంబంధించిన పట్టి మేము నిన్న వేసినాం. ఒక 133 బ్యాగులు వేస్తే వాడు కట్ చేసింది ఎంత అంటే దాదాపు 520 కిలోలు కట్ చేసిండు. మళ్ళీ నేను తర్వాత అడిగితే దాంట్లో తేమ ఎక్కువ ఉందని చెప్పి 440 కిలోలు కట్ చేసిండు. 440 కిలోలు అంటే దాదాపు 8500. ఎవని అబ్బసొత్తు? అరే మీరు ఏం చేస్తున్నట్లు? ఇది ఎవరికి ముడుతున్నాయి? ఇది ఇట్లుంటే మళ్ళీ అక్కడ కొనుగోలు మనం మొత్తం తూకం చేసి బిల్ చేయడానికి పోతే అక్కడ దొంగోడు కూర్చుంటాడు. వాడు మా ఖర్చులు, మా పిల్లలు, మేము మా నాయకులకి ఇవ్వాలి, మా PSC చైర్మన్లకి ఇవ్వాలి అని వాడు 1000 వసూలు చేస్తున్నాడు. ప్రతి రైతు దగ్గర 1000-2000. ఎవడన్నా గట్టిగా మాట్లాడితేనే వదిలేస్తున్నాడు, లేకపోతే ప్రతి ఒక్క దగ్గర ఆడు దొబ్బిపోతున్నాడు. దీని మీద ఖచ్చితంగా ఎంబడే ఒక కార్యాచరణ తీసుకొని దొంగల్ని అంతా పట్టుకొని రైతులను మోసం చేసే వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. లేకపోతే మేము ఏం చేయాలన్నా మీరు చూడండి, ఇంకా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.